తాత్వికంగా చూస్తే అమ్మవారి పాలు తాగిన వాడికి శివజ్ఞానం వస్తుంది, అందరికీ దొరికేది కాదు అని చెప్పడానికి. కాబట్టి అపిత కుచాంబ అన్న పేరు ఆయన ఇచ్చి అమ్మవారి చేతి వంక చూశాడు. పార్వతి, ఏమిటి నీ చేతిలో ఉన్న సౌగంధికా పుష్పము అని అడిగాడు. అంటే తల్లి అంది, నేను కైలాసం నుంచి బయలుదేరి కాంచీపురం చేరేటప్పుడు మిమ్మల్ని ఆరాధించడానికి మానస సరోవరంలో వాడిపోనటువంటి ఒక కలవ పువ్వు అత్యంత సుగంధభరితమైన దాన్ని పట్టుకుని బయలుదేరాను. దానితోనే పూజ చేశాను. ఆ పుష్పమే నా చేతిలో ఉంది, దాని సుగంధమే ఈ సుగంధం అంది. అందుకే అమ్మవారి చేతిలో పువ్వు. ఆ తల్లి పరమశివుణ్ణి అడిగింది, ఏమి నీ దగ్గర ఇంత సువాసన వస్తోంది, ఇంత గొప్ప సువాసన చాలా అద్భుతంగా ఉంది అంటే పరమశివుడు అన్నాడు, నా పేరే సుగంధి, సుగంధిం పుష్టివర్ధనం అని కదా. కానీ పార్వతి, అసలు ఇంత సుగంధం రావడానికి కారణం చెప్తాను చూడు. పూర్వం ఒక దైత్యుడు నా గురించి తపస్సు చేశాడు. అతను తపస్సు చేసి 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 నా కోసం అలమటించాడు. నేను ఆయనకి ప్రత్యక్షం అయ్యాను. పులక ఏం కావాలని అడిగాను. ఆయన పేరు పులకుడు, ఆ దైత్యుడి పేరు. పులక నీకేం కావాలని అడిగాను. ఆయన అన్నాడు, ప్రపంచంలో ఎవరికీ లేనంత సుగంధం నా శరీరంలోంచి సహజంగా రావాలి, అటువంటి సుగంధము నా శరీరము నుంచి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించన్నాడు. అప్పుడు నేను బాగా ఆలోచించి ఆయన్ని పునుగు పిల్లిగా మార్చాను. అది మొదటి పునుగు పిల్లి సృష్టిలో. ఆ పునుగు పిల్లి శరీరంలోంచి పునుగు వస్తుంది. ఆ పునుగు వాసనకి దేవతాకాంతలు కూడా ఆకర్షింపబడి పిల్లి వెంట పరిగెత్తారు. అప్పుడు దేవతలందరూ నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు పులకుణ్ణి పునుగు పిల్లిగా మార్చారు, పునుగు పిల్లి యొక్క పునుగు సువాసనకి మా భార్యలందరూ ఆ పిల్లి వెంట పరిగెడుతున్నారు, కాబట్టి మీరు అనుగ్రహించి ఆ దైత్యుడి శరీరం పడిపోయేటట్టుగా చేసి మా భార్యల్ని మాకు ఇప్పించండి అన్నారు. నేను పులకుణ్ణి పిలిచాను. పులకా, నీ శరీరం వదిలిపెట్టేసేయి, దేవతాకాంతలు నీ వెంట పడుతున్నారట, దేవతలు బాధపడుతున్నారన్నాడు. అంటే ఆయన అన్నాడు, అలాగే వదిలిపెట్టేస్తాను నా శరీరం, కానీ ఒక వరం ఇవ్వండి, నా వంశంలో పుట్టేవన్నీ పునుగు పిల్లులు అవ్వాలి. సాధారణంగా మా వంశంలో పుట్టినటువంటి ఆ ప్రతి మృగం యొక్క పునుగు మీకు చేరాలి. అది మీరు అలదుకున్నప్పుడు మీ యందు శృంగార భావన కలగాలి. మీరు అమ్మవారితో కలిసి పరమ సంతోషంగా ఉల్లాసంగా భక్తజనులందరినీ ఆనందంగా చూడాలి, వాళ్ళ కోరికలు ఈడేర్చాలి, నన్ను అనుగ్రహించమని అడిగాడు. అందుకే అదిగో ఆ పులకుని యొక్క వంశంలో వచ్చినటువంటి జాతి పిల్లులే ఈ పునుగు పిల్లులు ఇప్పుడున్నాయి. ఆ పులకుడు శరీరం వదిలిపెట్టేటప్పుడు అతని శరీరంలో ఉన్న పునుగు నాకు అలదాడు, ఆ పునుగు వాసన ఇది పార్వతి, అందుకునంత సుగంధభరితంగా ఉన్నాను ఇక్కడ నేను అన్నాడు. సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్ మా వద్ద లేటెస్ట్ మోడల్స్ లో మంచి క్వాలిటీ గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలు లభించును. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలు దొరికే ఏకైక జ్యువెలరీ సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్. ఆలస్యం చేయకుండా వెంటనే విచ్చేయండి. సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్, రాజమహేంద్రవరం, శ్యామల నగర్, రాజమండ్రి 9155123678.